హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఫ్రైడే మార్చ్ 8. సో, రోజుకి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు మహాశివరాత్రి. సెకండ్ వచ్చేసి ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మహిళల దినోత్సవం. సో, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. మీరు పండగ ఎలా చేసుకున్నారు? ఉపవాసం ఉన్నారా? జాగారం ఉన్నారా? ఏంటి అని నాకు కామెంట్స్‌లో డెఫినిట్‌గా షేర్ చేయండి. సో, నాకు జస్ట్ అనదర్ డే. నాకు ఉపవాసాలు, జాగారాలు ఇవన్నీ అలవాటు లేదు. సో, తలస్నానం ఒక్కటి చేశాను, దండం పెట్టుకున్నాను, సర్వే జన సుఖినో భవంతు అనుకున్నాను అంతే. సో, వేరేవి అలవాటు లేదనమాట. బట్ మీరెలా సెలబ్రేట్ చేశారో నాకు డెఫినిట్‌గా కామెంట్ చేసి చెప్పండి. సో, ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి కదా సీన్స్. యాక్చువల్లీ ఇవి ఆఫీస్ సీన్స్ షూట్ చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే మా హ్యాపీ గాడు నాతో పాటు ఆఫీస్‌కొచ్చాడు. సో, ఈరోజు మహాశివరాత్రి అవ్వటం మూలాన మేమైతే వర్కింగ్, కానీ మా బిల్డింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ఈరోజు లీవ్ అనమాట. సో, అందుకని మా వాళ్ళకి కూడా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు అని చెప్పాము. కావాల్సిన వాళ్ళు రావచ్చు అని చెప్పాము. సో, ఒక 3, 4 మెంబర్స్ మాత్రమే వచ్చామనమాట. సో, నా ఎదురుగుండా కూర్చున్నారు కదా! ఆయన కూడా వాళ్ళ పాపని తీసుకొచ్చారు పక్కన. మీరు కనుక చూస్తే. సో, అది కాక ఇంకా ఇద్దరు, ముగ్గురు ఫ్రెషర్స్ వాళ్ళు వచ్చారనమాట. సో, ఒక 3, 4 మెంబర్స్ ఉన్నాము. అంటే రాఘవేంద్రతో కలిపి 5 మెంబర్స్ ఉన్నామనమాట. సో, మేము మాత్రమే ఉన్నాము. సో, ఆయన అన్నారు, "నేను పాపని తీసుకొస్తున్నా. నువ్వు కూడా హ్యాపీని తీసుకురా" అని చెప్పి. సో, హ్యాపీని తీసుకొచ్చాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడనమాట. అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ పడుకుంటాడు ఈ టైంలో. మార్నింగ్ ఆడుకుని 9:30కి పడుకుంటాడు. బట్ 9:30కి వచ్చాము నేను హ్యాపీ ఆఫీస్‌కి. ఇప్పుడు టైమ్ అరౌండ్ 11:30, 12 అవుతుందేమో. కానీ అసలు నిద్రపోయే ఇదే తీయట్లేదనమాట. సో, ఫుల్ ఆట మోడ్‌లో ఉన్నాడు. ఆఫీస్ అంతా పరిగెడుతున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే నా వర్కే అవ్వట్లేదు. ఎవరి మీదన్నా అరుస్తాడేమో, ఏదన్నా చేస్తాడేమో, ఎక్కడున్నాడో అంత పెద్ద ఆఫీస్‌లో అని చెప్పి నేనే కొంచెం చూసుకుంటూ ఉన్నాను. పాపం ఇబ్బందేం పెట్టలేదు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఆహ్, అదే కంప్లీట్‌గా కొంచెం ఫోకస్ వర్క్ మీద చేయలేను కదా! బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. హాఫ్ డే కోసమే వచ్చాము. వాడితో హాఫ్ డే కంటే నాకు మేనేజ్ అవ్వదు. సో, వర్క్ కొంచెం చేసుకుంటాను. సో, ఇప్పుడే పడుకున్నాడు. వాకింగ్‌కి తీసుకెళ్ళొచ్చాను. టైమ్ అరౌండ్ 12:15, 12:20 అయింది. పడుకున్నాడు ఇప్పుడే. సో, ఇక్కడే నా డెస్క్ మీదే నిద్రపుచ్చాననమాట. పడుకున్నాడు. సో, ఇప్పుడే కొంచెం వర్క్ చేసుకుంటున్నాను. ఈరోజు నైట్ దాకా క్లిప్స్ చూపిస్తూ కొన్ని విషయాలు చెప్తానండి. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి కొన్ని డెఫినెట్‌గా డిస్కస్ చేసుకోవాలి. పర్సనల్‌గా నా లైఫ్‌కి సంబంధించి నా బిలీఫ్స్, నాకేది వర్కౌట్ అయినియి అవి డెఫినెట్‌గా చెప్తాను. ఎందుకంటే ఛానెల్ పెట్టినప్పుడు నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఆడవాళ్ళని మోటివేట్ చేయడం. ఎందుకంటే నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఇన్‌ఫర్టిలిటీ వల్ల కానీ, సొసైటీ వల్ల కానీ, నాకు వర్క్‌కి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వకపోవటం, లేకపోతే నా బిలీఫ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, నేను వర్క్ చేయట్లేదని బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఇవన్నీ చాలా ఫేస్ చేశాను. చాలా ఇయర్స్ పట్టింది నా లైఫ్‌ని నేను కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి. సో, అందుకని ఛానెల్ పెట్టినప్పుడు దాని మెయిన్ మోటో వచ్చేసి వుమెన్‌ని ఇన్‌స్పైర్ చేయటం. మనం కూడా చెయ్యగలము అని అందరికీ చెప్పటం. నా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా నేనేం అచీవ్ చేస్తున్నానో దాని ద్వారా అందరికీ చెప్పగలగటం. సో, అది నా మెయిన్ మోటో అనమాట ఛానెల్ ఓపెన్ చేసినప్పుడు. సో, డెఫినిట్‌గా కొద్దిగా మాట్లాడుకుందాం ఈరోజు. ప్రస్తుతానికి ఆఫీస్‌లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కాబట్టి మన డిస్కషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము. సో, యాంబిషన్స్ అనేవి అబ్బాయిలకే ఉండాలి, అమ్మాయిలకి అంత అవసరం లేదు అనుకునే సొసైటీ మనది. డెఫినిట్‌గా చేంజ్ అవుతుంది. మన జనరేషన్ చాలా వరకు దీన్ని చేంజ్ చేస్తుంది అండ్ చెయ్యాలి కూడా. సో, ఏదైనా సరే అది యాంబిషనే కాదు. ఆడవాళ్ళు వర్కే చేయాలి, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి. ఇలాంటివేమీ లేవు. బట్ అది ఆడవాళ్ళ చాయిస్ అయ్యుండాలి. సో, మీ చిన్న డ్రీమ్స్‌ని కానీ, మీ యాంబిషన్స్‌ని కానీ, మీ ఇష్టాల్ని కానీ ఎవరి కోసం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ దొరికేది ఒక్కటే లైఫ్. చాలా సార్లు నేను వీడియోస్‌లో చెప్తాను.
నో లైఫ్ ఈజ్ వర్త్ ద కాంప్రమైజ్ ఆర్ అడ్జస్ట్మెంట్. సో మీరేం చేయాలనుకుంటున్నారో, మీరేం సాధించాలనుకుంటున్నారో దాన్ని ట్రై చేసే హక్కు మీకు కంప్లీట్గా ఉంది. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయండి. ఇంకా దూరపు సొసైటీ గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దు. బట్ డెఫినెట్లీ వర్క్ టువర్డ్స్ యువర్ డ్రీమ్స్. తర్వాత ఇది లంచ్ ప్లేట్ వచ్చిందనమాట. యాక్చువల్లీ లంచ్ ఆర్డర్ చేసాము, ఎందుకంటే రోజు మాకు తీసుకొచ్చే వెండర్ ఈరోజు రాలేదనమాట. సో వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేశాను నేను. చికెన్ అయితే తినలేదు, అంటే చికెన్ బిర్యానీ తింటాను, పీసెస్ తినను. బట్ ఈరోజు తినలేదు, బేసిక్ రెస్పెక్ట్, శివరాత్రి కాబట్టి అందుకని చెప్పి తినలేదు. ఒకళ్ళిద్దరు ఆర్డర్ చేసుకున్నారు తినేవాళ్ళు నాన్ వెజ్, అండ్ ఒకళ్ళిద్దరు కంప్లీట్ ఉపవాసం ఉన్నారనమాట. తర్వాత ఇంటికి వచ్చేసానండి. చెప్పాను కదా హాఫ్ డే తర్వాత హ్యాపీని మేనేజ్ చేయలేనని. సో హ్యాపీ కొంచెం రైస్ పెట్టాను ఈవినింగ్ 2 టైమ్స్ మీల్‌కి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మార్నింగ్ వండితే నైట్ దాకా ఫ్రెష్‌గా ఉండట్లేదు. సో 2 టైమ్స్ వండుతున్నాను. ఆఫీస్‌కి తీసుకెళ్ళి పెట్టాను పొద్దున. తర్వాత ఇప్పుడు ఒకసారి మీల్ పెట్టాలనమాట. సో రాగానే పడుకున్నాడు. ఆఫీస్‌లో సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి. తర్వాత ఇవి పుచ్చకాయ ముక్కలండి. నిన్న ఫ్రిడ్జ్‌లో పెట్టాను కట్ చేసి. యాక్చువల్లీ యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట నిన్న ఈవినింగ్ కొంతసేపు. యూఎస్‌లో ఉంటారు. బెంగుళూరు ఇండియాకొచ్చి బెంగుళూరుకొచ్చారనమాట. సో, అందుకని చెప్పి వాళ్ళు కొంతసేపు వస్తే వాళ్ళకి పుచ్చకాయ మొత్తం కట్ చేసి జ్యూస్ చేశాను. సో, కొద్దిగా ముక్కలుంటే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. బిర్యానీ తినొచ్చాను కాబట్టి బయట బాగా ఎండగా ఉంది. రాగానే హ్యాపీని వాక్‌కి తీసుకెళ్ళాను. సో, ఆ ఎండకి బాగా చల్లగా ఏదన్నా ఐస్ క్రీమ్ ఏమన్నా తినాలి, ఏదన్నా తాగాలి అన్నట్టు అనిపిచ్చింది. సో, అన్‌హెల్తీ వాటికి ఇదవ్వకుండా ఆల్రెడీ బిర్యానీ తిన్నాను, ఒక స్టార్టర్ తిన్నాను, కొంచెం సాటిస్ఫై అయింది కాబట్టి అన్నీ ఒకటేసారి వరుసగా అన్‌హెల్తీ వేయకూడదు కాబట్టి గుర్తొచ్చిందనమాట పుచ్చకాయ జ్యూస్ చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసున్నాయని. సో, గింజలు తీయనండి నేను. ఇలాగే గింజలు ఉంచేస్తాను. మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసేస్తాను. సో, గింజలేమన్నా ఉంటే అక్కడే ఆగిపోతాయి. షుగర్ కూడా అసలు వెయ్యను జ్యూసెస్‌లో. ఏ జ్యూస్ అయినా సరే వితౌట్ షుగరే తాగుతామనమాట. సో, ముక్కలు తింటే ఇంకా మంచిది. ఫైబర్ అంతా ఫిల్టర్ అవ్వకుండా ఉంటది. బట్ అప్పుడప్పుడు అలా చల్లగా తాగాలనిపించినప్పుడు వాటరు, మజ్జిగ ఇవే తాగలేం కాబట్టి పుచ్చకాయ జ్యూస్ కూడా, అంటే వాటర్ మిలన్, యాక్చువల్లీ ఆఫీస్‌లో పుచ్చకాయ అంటే ఏంటి అని అడుగుతారు. సో, వాటర్ మిలన్ జ్యూస్ కూడా సమ్మర్స్ కాబట్టి అప్పుడప్పుడు తాగుతాము. సో, బాగా ఉంది ఎండలు బెంగుళూరులో. చాలా దారుణమైన సమ్మర్ స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఇంట్లో గూడా బాగా బాగా వేడిగా ఉంటుంది. యాక్చువల్లీ ఏసీ పెట్టించుకోవడం చాలా హెల్ప్ అయింది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బెంగుళూరు ఇంకా ఇంకా వర్స్ట్ అయిపోతుంది. ఫస్ట్‌లో చల్లగుండేది. ఇంకా మన సైడ్ కంటే బెటరే ఆహ్, సమ్మర్స్. కాకపోతే కొంచెం ఇంకా ఇక్కడ కూడా ఏసీ ఉండాలేమో అనే సిట్యుయేషన్‌కొచ్చేసిందనమాట. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మోస్ట్‌లీ బెడ్‌రూమ్‌లోనే కూర్చొని చేస్తున్నానండి. ఎందుకంటే హాల్‌లో ఇంకా వేడిగా ఉంటది. రూమ్‌లో కొంచెం చల్లగా ఉంటది. ఇప్పుడు ఏసీ గూడా ఉంది కాబట్టి కంప్లీట్‌గా రూమ్‌లోనే కూర్చుంటాం. ఇద్దరం ఉన్నా సరే రూమ్‌లో కూర్చుంటాం. యాహ్! ఆఫ్ కోర్స్ ఇద్దరికి మీటింగ్స్ ఉంటే అటు ఇటు వెళ్తామనుకోండి. కాకపోతే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇద్దరికీ కుదరట్లేదు. ఈ వారం అసలు ఇద్దరం చేయలేదు. మధ్యలో ఒక్కరోజు అనుకుంటే యశ్వంత్ ఉన్నారు. బట్ ఇద్దరికీ కుదరట్లేదు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్స్. ఈరోజు హ్యాపీని తీసుకెళ్ళాను కాబట్టి ఆఫీస్‌లో ఎవరు లేరు కాబట్టి హాఫ్ డేకొచ్చాను గానీ లేకపోతే కుదరట్లేదు. సో, ఎనీవేస్ జ్యూస్ తాగుతూ ఏసీ రూమ్‌లో వర్క్ చేసుకుంటున్నాను. ఇంకొక 2 అవర్స్ వర్క్ ఉంది. సో, వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను 6 లోపు. ఈవినింగ్ పూజ వస్తుంది. మార్నింగ్ చేసేసి వెళ్ళిపోయిందనమాట. హ్యాపీ ఇంట్లో లేడు కాబట్టి ఫుల్ డే లేదు. సో, ఎనీవేస్ ఇక్కడ జ్యూస్ తాగుతున్నాను కాబట్టి మాట్లాడతాను కొంచెం డైట్ అండ్ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. మీ అందరికీ తెలుసు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో, ఎప్పుడూ హైడ్రేట్ చేస్తూ ఉండాలి. వాటర్ బాగా ఎక్కువ తాగాలి. మినిమమ్ 4 లీటర్స్ తాగాలి వాటరు. అది మీరు ఏదో ఒక లిక్విడ్ రూపేణ తీసుకుంటూ ఉండండి. మామూలు వాటర్ తాగడం కూడా అలవాటు చేసుకోండి. ఎక్కువ ఎంత తాగితే అంత మంచిది. తర్వాత ఫ్రూట్స్ చాలా వెరైటీస్ వస్తాయి సమ్మర్‌లో. సో, ఫ్రూట్స్ కూడా కొంచెం మీ పిల్లలకి కానీ, మీకు కానీ ఇంటేక్ కొంచెం రకరకాలు ఆహ్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ట్రై చేయండి. బట్ ఇన్ జనరల్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. ప్రయారిటీ
హ్యాపీగా పెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే అందరూ వేరే వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు హెల్తీగా ఉన్నారు, వేరే వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు బాగా సక్సెస్ఫుల్ అయ్యారు, అది ఇది అని అనుకుంటూ మనం అక్కడే ఆగిపోతాం. బట్ దాని మీద పని చేయడానికి అసలు ట్రై చేయము. సో నేను ఎప్పుడైతే ఫిజికల్గా ఎక్సర్సైజెస్ చేయటము, హెల్త్ మీద ఫోకస్ చేయటము, రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటము, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశాను, చాలా డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయింది నా హెల్త్. కానీ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండేదాన్ని ఇదివరకు. ఎప్పుడు 70-72 kgs ఉండేదాన్ని. ఇప్పుడు 60-62 కంటే ఎక్కువ వెళ్ళదు. జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్, రోజు వెయిట్ చూసుకోవడం, డైటింగ్లు చేయటం ఇలాంటివి ఏమీ చేయను. బట్ బేసిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇదివరకు నాకు ఎసిడిటీ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, తలనొప్పి ఉండేది ఎప్పుడు. సో అన్ని ప్రాబ్లమ్స్ స్లోగా రెడ్యూస్ అవుతున్నాయి. సో హ్యాపీ లివింగ్కి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ మన చేతుల్లో ఉంది, మనం చెయ్యాలి. కాబట్టి డెఫినెట్గా మీ ప్రయారిటీస్ ఏంటో రాసి పెట్టుకోండి. ఆడవాళ్ళం యూజువల్గా మన హెల్త్ని, మన కేర్ని పక్కన పెట్టేస్తాము. బట్ మిమ్మల్ని మీరు ముందు పెట్టుకుంటే, మీరు బాగుంటే, మీరు హ్యాపీగా ఉంటే, మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ డెఫినెట్గా బాగుంటుంది. తర్వాత పూజ వచ్చిందండి. వర్క్ అయిపోయింది. ఇప్పుడే లేసొచ్చాను. సో, పూజ వచ్చింది. ఆలు కుర్మా అండ్ రోటీ చేయమన్నాను. సో, కొన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాననమాట తనకి. అలాగే చేస్తుందని. బట్ ఎక్కువ టైం దొరకదు. నేనున్నప్పుడే తను చేసేసి, నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడే తను వంట చేసేసి ఎళ్ళిపోతుంది. బట్ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం కుదిరినప్పుడు అప్పుడప్పుడు చూపిస్తున్నాను. ఈరోజు ఆలు కుర్మా చూపిస్తున్నాను. మీకేం రెసిపీ చూపించను, ఎందుకంటే చాలా సార్లు చూసారు మీరు నా ఆలు కుర్మా. సో, ఎనీవేస్ ఇక్కడ పూజని చూపిస్తున్నాను కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంట్లో చాలా వరకు మనకి హౌస్ హెల్ప్ చేసేది, ఇంట్లో పనులు చూసుకునేది, వంట పెట్టుకోగలిగిన వాళ్ళకి వంట చూసుకునేది ఆడవాళ్ళు. సో, వాళ్ళని కూడా కంప్లీట్‌గా రెస్పెక్ట్ చేయాలి. మనల్ని ఎలా సొసైటీ రెస్పెక్ట్ చేస్తుంది అని అనుకుంటామో, అలాగే వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. జాబ్ ఎప్పుడు చిన్నది, పెద్దది ఏమీ ఉండదండి. అందరూ ఆ పొట్టకూటి కోసమే కష్టపడతారు. సో, వుమెన్‌హుడ్, సిస్టర్‌హుడ్ అంటారు కదా! అది చాలా ఇంపార్టెంట్. వుమెన్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం. మనమేదో పైన ఇదిలో ఉన్నాము, వాళ్ళేదో కింద ఇదిలో ఉన్నారు అని ఆడవాళ్ళే ఆడవాళ్ళని డిస్‌రెస్పెక్ట్ చేస్తే, ఆడవాళ్ళే ఆడవాళ్ళని అనవసరంగా తిట్టి, అరిస్తే మనం ఏం చేయలేం గదా! సో, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే ఆహ్, రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి మనం. అట్‌లీస్ట్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మగవాళ్ళు డెఫినెట్‌గా ఇస్తారు. సో, పని వాళ్ళని ఆహ్, కొంచెం బాగా చూసుకోండి. వాళ్ళ వల్లే మనం చాలా పనులు చేసుకోగలుగుతాము. లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనకవ్వదు. సో, డెఫినిట్‌గా రెస్పెక్ట్ ఇవ్వండి. మంచిగా చూసుకోండి. ప్రేమతో మాట్లాడండి. తిన్నావా? బాగున్నావా? ఈరోజు ఏం వండావు? అని అడగండి. వాళ్ళకంతే చాలు. హ్యాపీగా చేస్తారు మీకు పని. సో, తర్వాత ఇది కంట్రీ డిలైట్ వాళ్ళవి కోకోనట్స్ ఆర్డర్ చేస్తున్నాను రోజు. యాక్చువల్లీ బ్లింకిట్‌లో తీసుకునేదాన్ని. బట్ కంట్రీ డిలైట్ యాడ్స్ అయితే చూసాను చాలా సార్లు. బట్ ఆఫీస్‌లో వాళ్ళు కూడా చెప్పారనమాట కొలీగ్స్. కొంచెం వాటర్ ఎక్కువొస్తున్నాయి, స్వీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటున్నాయి అని చెప్పి. సో, ఇది సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తే రోజు ఆర్డర్ చేయాల్సిన పని లేదు. మార్నింగ్ లేసేసరికి బయట పెట్టేసి ఎళ్ళిపోతాడు. సో, డైలీ 2 కోకోనట్స్ తీసుకుంటున్నాను. 1 వీక్ నుంచి తాగుతున్నాము. సో, ఇది ఓపెనర్ ఉంది కదా నా దగ్గర. సో, ఆ ఓపెనర్‌తో ఈజీగా తీసేస్తున్నామనమాట. దాంట్లో స్టీల్ స్ట్రా ఏసుకొని తాగేస్తాము. సో, యశ్వంత్‌కి ఒకటి ఇచ్చేసాను. యశ్వంత్ ఆల్రెడీ వచ్చారు. ఇంకా కొద్దిసేపట్లో తను యోగా స్టార్ట్ అవుతుందనమాట. సో, తనకి కోకోనట్ వాటర్ ఇచ్చాను. తర్వాత నేను తాగాను. మార్నింగ్ తాగగలిగితే తాగండి. మాకు మార్నింగ్స్ అవ్వట్లేదనమాట. రాగి జావా, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఈవినింగ్ ఎర్లీగా తాగేస్తాము, లేట్‌గా కాకుండా. ఈవినింగ్ 6:30 లోపు తాగేస్తామనమాట. బట్ ఏదో ఒక టైంలో ట్రై చేయండి. ఒకటైనా కోకోనట్ తాగడానికి. దాని బెనిఫిట్స్ చాలా చాలా ఉంటాయి. తర్వాత పూజ అది వంట అయిపోయింది. పూజ వెళ్ళిపోయింది. నేనొచ్చేసాను నా ఫిజియో సెషన్‌కి. సో, ఈరోజు కొన్ని క్లిప్స్ రికార్డ్ చేద్దాం అనుకున్నాననమాట. సో, యాక్చువల్లీ 6 మంత్స్ ప్యాకేజ్ లాగా వాళ్ళు డిజైన్ చేశారు నా కోసం. దాంట్లో కోర్ స్ట్రెంగ్థెనింగ్ అయ్యేటట్టు, బ్యాలెన్స్ బాగా ఉండేటట్టు, వెయిట్ ఏమైనా ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే ఏమైనా లూజ్ అయ్యేటట్టు, అలా మజిల్స్ అన్నీ స్ట్రెంగ్థెనింగ్ అయ్యేటట్టు. సో, కాంబినేషన్ ఆఫ్ కార్డియో, కోర్ ప్రతి ఒక్కటి డిజైన్ చేశారనమాట డాక్టర్స్ ఇద్దరు కూర్చొని. సో, అదే నాకు చేపిస్తున్నారు. సో, సీరియస్‌గా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మధ్యలో టైమ్ వేస్ట్ కూడా చేయనివ్వట్లేదు. నేను కామెడీ చేస్తూ ఉంటాను మధ్యలో. వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. బట్ ఆహ్, బ్యాక్ తొందరగా వచ్చేస్తున్నామనమాట. ఇదివరకు ఇంకొంచెం టైమ్ పాస్ చేసేదాన్ని. ఇప్పుడు అస్సలు చేయనివ్వట్లేదు. దే హావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ రెజీమ్ డిజైన్డ్ ఫర్ మీ, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఐయామ్ హ్యాపీ. సో, వీక్లీ 4 డేస్ రమ్మంటున్నారు. సో, వెళ్ళాలి. అగైన్ ప్రయారిటైజింగ్.
సో ఇది ప్రయారిటీ నాకు అనిపిస్తుంది. రోజు వస్తే వీడియోస్ చేయలేను, ఎడిటింగ్‌కి టైం ఉండదు, ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది అన్నీ అనిపిస్తాయి. కానీ స్ట్రిక్ట్‌లీ హెల్తీ ఈటింగ్, కుకింగ్ ఇంట్లో హెల్తీ కుకింగ్, ఫ్యామిలీకి అట్‌లీస్ట్ వన్ టైమ్ అయినా నా చేత్తో నేను కుకింగ్ చేయటం, నా హెల్త్ మీద నేను ఫోకస్ చేయటానికి ఎక్సర్‌సైజెస్ చేసుకోవటం ఇవి డెఫినెట్‌గా నా ప్రయారిటీ. ఆఫ్‌కోర్స్ వీడియోస్ అండ్ ఆఫీస్ వర్క్ కూడా అన్నీ ఆన్ టైమ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ 3 డెఫినెట్‌గా ప్రయారిటీ. వీటి మీద కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఈ రోజే స్టార్ట్ చేయండి. ఏ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అయినా పర్వాలేదు. బట్ వర్క్ ఆన్ యువర్ బాడీ, వర్క్ ఆన్ బికమింగ్ స్ట్రాంగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. ఎప్పుడూ ఒకలాగా ఉండదు లైఫ్. కానీ మన మెంటల్ స్ట్రెంగ్త్ ని బట్టి డిసైడ్ అవుతుందనమాట. మనం ఏ ప్రాబ్లమ్‌ని ఎంత బాగా ఫేస్ చేయగలం అని చెప్పి. సో, ప్రాబ్లమ్ పట్ల మన యాటిట్యూడ్ చాలా వరకు మారిపోతుంది. ఇదేముందిలే చేసుకోగలం అనిపిస్తా ఉంటది చిన్న చిన్న ప్రాబ్లమ్స్. లేకపోతే మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్‌గా ఉన్నామనుకోండి, ప్రతి చిన్న ప్రాబ్లమ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ప్రతి దానికి ఇంట్లో గొడవలవుతూ ఉంటాయి. ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మనం సఫర్ అవుతాం. సో, చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట లైఫ్‌లో. అసలు నేను ఫిజియో సెషన్ చేసిన దానికి, చెయ్యని దానికి, ఆఫీస్‌లో నా బిహేవియర్‌కి, ఇంట్లో నా బిహేవియర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందసలు యాక్చువల్లీ. అందరికీ అసలు ఆ వైబే మారిపోయిందని అనేవాళ్ళు లాస్ట్ టైమ్ 2, 3 మంత్స్ వెళ్ళినప్పుడు గూడా. సో, చాలా మోటివేటెడ్‌గా అనిపిస్తది. ప్రతి పని కమాన్ చేసేద్దాం, తీసుకొచ్చేసేయండి అన్నట్టు అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా స్టార్ట్ చేయండి. ఏదైనా పర్లేదు. మీకు ఏది ఇష్టమైతే అది వాకింగ్, యోగా, ఇలా ఏమైనా ఎక్సర్‌సైజెస్ జిమ్‌లో ఎవరినైనా ట్రైనర్‌ని పెట్టుకొని చేయదలుచుకుంటే. బట్ బీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కటి నేను చాలా వీక్. నా మజిల్స్ చాలా వీక్. నేనెప్పుడూ చెప్పాను గదా! 10, 12 ఇయర్స్ నుంచి నేను ఇది ఫేస్ చేస్తున్నాను. ఏ చిన్నది చేసినా నాకు మజిల్ పట్టేస్తుంది. వేరే వాళ్ళలాగా నేను చేయలేను, నేను ఉండలేను అని అనుకున్నాను. బట్ వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్, అంటే ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంటది. సో, ఫిజియో సెషన్స్ ఇలా ఉంటాయని కనిపెట్టారు యశ్వంత్. సో, ఇక్కడికొస్తున్నాను. నౌ దీస్ ఆర్ ఫిజియో డాక్టర్స్, సో మెడికల్ డాక్టర్స్ కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ మాత్రం ఎగరగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, ఏది పట్టేయట్లేదు. సో, ఎవ్రీథింగ్ హాస్ ఎ సొల్యూషన్. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంతే. సో, అదండి ఈరోజు వీడియో. నా మనసుకి చెప్పాలనిపించినవి ర్యాండమ్‌గా చెప్పేసాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, వుమెన్‌హుడ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. లెట్స్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్. ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.